శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః మాసఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి అక్టోబర్ నెల మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి అక్టోబర్ నెల చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క నెలలో మేషరాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి గురువు ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి మారేటువంటి గురువు ఈ యొక్క సంవత్సరం నుంచి 8 సంవత్సరాలు రాబోతున్నటువంటి 8 సంవత్సరాలు గురువు తృతీయం నుంచి చతుర్థంలోకి మారబోతున్నాడు. అంటే ఒక రాశిలో గురువు 2 సార్లు ఉండబోతున్నాడు అన్నమాట. అంటే గురువు యొక్క మార్పు 2 సార్లు జరగబోతున్నది ప్రతి సంవత్సరం కూడా. అది అక్టోబర్ నెలలోనే జరగబోతున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో గతంతో పోల్చుకుంటే చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. పంచమంలో సంచారం చేస్తున్నాడు. ఇది అనుకూలంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల మానసిక ప్రవర్తన సానుకూలపడే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వ్యాపారపరంగా కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. దుబారా ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో కుజగ్రహ సంచారం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దాని ప్రభావరీత్యా వచ్చినప్పటికీ అనవసరమైనటువంటి వ్యయం అనేది కొంచెం ఎక్కువ పాళ్ళు డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు సత్సంబంధాలు మెరుగుపరుచుకోగలుగుతారు. ఇది ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. అదేవిధంగా రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క తృతీయంలో ఉన్నటువంటి గురువు చతుర్థంలోకి అక్టోబర్ 18వ తారీఖున మారబోతున్నాడు. ఇది ఇప్పుడు వస్తున్నటువంటి నిష్ఫలమ కారకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువు చతుర్థంలోకి ఎప్పుడైతే మారుతాడో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతారు. ముఖ్యంగా డ్రైవింగ్ పరంగానే కొంచెం అనుకూలంగా పిల్లల యొక్క చదువులో ఎవరైతే పిల్లలు ఉన్నారో మేషరాశి వాళ్ళకి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పూర్తిగా యోగాన్ని ఇవ్వడు. చతుర్థంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే గురువు దీని గురించి గురువు అతిచార స్థితిలో ఎటువంటి ఫలితాలు ఇస్తాడని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో చేయటం జరిగింది. ఆ వీడియో కావాలంటే మీరు చూడొచ్చు. రాబోతున్నటువంటి అక్టోబర్ 18వ తారీఖునే ఈ యొక్క గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురువు అతిచారంలోనే ఉన్నాడు. గురువు అతిచారంలో ఉన్నటువంటి గురువు ఆ యొక్క మార్పు ముందుకు జరుగుతూ అక్టోబర్ 18వ తారీఖున తన యొక్క మార్పు మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్తున్నాడు. కర్కాటకంలో ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు అన్నమాట. ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నప్పుడు ఇక గురువు చతుర్థంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తారు. అదేవిధంగా మేషరాశిలో ఉన్నటువంటి వారికి గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలత, అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు. అంటే ముఖ్యంగా వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా ఎవరైతే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధితో కష్టపడుతున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి చతుర్థంలోకి సంచారం చేస్తున్నటువంటి గురువు ఏవైతే ఆరోగ్యపరంగా ఉన్నాయో ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా వరకు సపోర్ట్ ఇవ్వగలుగుతాడు. గృహ కొనుగోలు విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. తల్లిగారితో మంచి సత్సంబంధాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ యొక్క విషయాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలతో పాటు ఉద్యోగపరంగా మార్పు చేర్పులలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. నూతన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కూడా మొదటి 18వ తారీఖు వరకు కూడా చాలా వరకు సపోర్టుగా ఉండగలుగుతాడు. రాశిలో ఉండేటువంటి వారు సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్లో అంటే 16వ తారీఖు నుంచి తర్వాత 18వ తారీఖు నుంచి తర్వాత నెల మొత్తంలో కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ఖర్చుకి దుబారా ఖర్చు విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు ఎటువైపు వెళ్తున్నది డబ్బులు అని చెప్పి 1-2 సార్లు దాన్ని జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా సంతాన సంబంధితమైన విషయాల్లోనూ అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల విషయంలోనూ సపోర్ట్గా ఉండేటువంటి విషయాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వాటితో పాటు బంధువులు స్నేహితులు గృహాల్లో జరుగుతున్నటువంటి వివాహ శుభకార్యాలకి మిమ్మల్ని పిలవటం, ఆ యొక్క శుభకార్యాల్లో పాల్గొనటం నిజంగా మానసికమైనటువంటి సంతృప్తికి పొందగలుగుతాం. అనవసరమైనటువంటి లిటిగేషన్ వ్యవహార విషయాల్లో తలదూర్చకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. జీవిత భాగస్వామితో ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో మాట్లాడే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. సప్తమంలో కుజగ్రహ సంచారం అష్టమంలోకి మారబోతున్నాడు. 27వ తారీఖున మారబోతున్నాడు అన్నమాట. అంటే 27వ తారీఖు మారబోయేంత వరకు కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు
ఎప్పుడైతే 25వ తారీఖున కుజగ్రహ సంచారం జరుగుతుందో అష్టమంలోకి మారబోతున్నాడు. దాని యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ, అదేవిధంగా ఈ యొక్క ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ, అదేవిధంగా ఈ యొక్క వైవాహిక జీవితంలోనూ అన్యోన్యత మీద కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. దుబారా ఖర్చుని కొంచెం కంట్రోల్ చేసుకోండి. మోసపూరితమైనటువంటి ప్రకటనలను నమ్మి, అదేవిధంగా బంధువులు, స్నేహితులు ఏదో మొహమాటం కోసం కట్టలేనటువంటి ప్రామిసెస్ వాళ్ళకి చేసి అనవసరమైనటువంటి పాలసీస్లో డబ్బులు పెట్టి అనవసరంగా చేతులు కాల్చుకోవద్దు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. గురువు అతిచార స్థితిలో మారబోతున్నటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, శని యొక్క ఏళ్ళనాటి శని ప్రభావ రీత్యా కొంచెం ప్రభావం చూపిస్తున్నప్పటికీ కూడా ఈ అక్టోబర్ నెల అనేది కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి. కొన్ని ప్రయత్నాలు ఏవైతే చేయాలనుకుంటున్నారో, అంటే దూర విదేశం ప్రయత్నాలు కానీ, లేకపోతే గృహం కొనుక్కోవాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా సుసంపూర్ణంగా జరగడానికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా ఏవైతే మార్పు చేర్పులు చేయాలనుకుంటున్నారో అది మొదటి 16 రోజుల వరకు చాలా అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. కొత్త బంగారం వ్యాపారం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పుస్తకరంగ ముద్రణ చేసేటువంటి వారు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చూసేటువంటి వారికి కూడా కొన్ని పరిచయాలు అనేది ఏర్పడగలుగుతాయి. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు అనేవి బాగా సపోర్ట్ చేసే విధంగా కూడా ఉంటుంది. ఈ నెల 18వ తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇక పీరియడ్లో ఫస్ట్ 16 డేస్ చాలా అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత ఈ సంవత్సరంలో ఈ అక్టోబర్ అనేది కొంచెం టర్నింగ్ పాయింట్ ఇచ్చే విధంగా కూడా ఉంటుంది. ఏవైతే కొంచెం మూవ్ అవ్వకుండా ఆగిపోయినటువంటి కొన్ని బిజినెసెస్ కానీ, లేకపోతే చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కొన్ని అడ్డుపడుతున్నటువంటి కొన్ని సమస్యలు కానీ వాటిని ఛేదించి ముందుకు వెళ్ళాలనుకుంటారు. గృహంలో కొంచెం శాంతి, సామరస్యం, కుటుంబంలో కొంచెం అందరూ కలిసి మెలిసి ఉండేటువంటి ఒక స్థితిని తీసుకురావాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సానుకూలపడే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ నెల ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ నెలలో చేసుకోవాల్సింది అక్టోబర్ నెలలో మనకు ఆశ్వీజ మాసమే ఇంకా నడుస్తూ ఉంటుంది. ఆశ్వీజ మాసంలో వచ్చేటప్పటికి అమ్మవారు దుర్గాదేవిని మొదటగా పూజించండి. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నా సరే ఆశ్వీజ మాసంలో అమ్మవారు అన్ని కష్టాలని తీర్చగలిగేటువంటి ఒక శక్తి అనేది అమ్మవారి చేతిలో ఉంటుంది. కాబట్టి అమ్మవారికి కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో అది ప్రతినిత్యం పెట్టుకోండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. హనుమాన్ దేవాలయం దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక సింధూరాన్ని స్వామివారికి సమర్పించి స్వామివారికి ఆ సింధూరంతో ఎప్పుడైతే స్వామివారిని అలంకరిస్తారో ఆ సింధూరం నుంచి వచ్చినటువంటి సింధూరాన్ని ప్రతిరోజు పెట్టుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. వీటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగానే ఉంటుంది. వాటితో పాటు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు కూడా హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠించాలి రాశిలో ఉండేటువంటి వారు. నెక్స్ట్ మంత్ కూడా దాని యొక్క ప్రభావం అనేది కొంచెం ఉంటుంది. ఎందుకంటే గ్రహస్థితి అంత సానుకూలంగా లేదు. ముఖ్యంగా కుజుడు యొక్క స్థితి కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి రాశిలో ఉండేటువంటి వారు ఈ పరిహారాలు చేసుకోండి. అదేవిధంగా 18వ తారీఖు నుండి సూర్యారాధన అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి. సూర్యారాధనకి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం మరియు అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.